హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివలన మన ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. జుట్టు తెల్లపడిపోతుంది లేక రాలిపోతుంది. దీనికి ప్రధాన కారణం కాలుష్యం. అయితే జుట్టు తెల్లబడడానికి లేదా ఊడిపోవడానికి మనం తినే తిండి కూడా చాలా ముఖ్యమైంది. మీరు చాలామందిని గమనించే ఉంటారు. వారి జుట్టు పల్చగా ఉంటుంది, ఎప్పుడూ రాలిపోతూ ఉంటుంది. తక్కువ వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతూ ఉంటుంది. అయితే దీనికి వేరే వేరే కారణాలుంటాయి. ఇది కారణం అని మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ దానిని ముందుగానే అరికట్టకపోతే మాత్రం ఎప్పటికీ ఆపలేం. కాబట్టి మనం సరైన చిట్కాలు ఉపయోగించి సమర్థవంతంగా జుట్టుకు ఏర్పడే వాటిని అరికట్టగలం. అయితే మీరు చూస్తే మార్కెట్లో అనేక రకాల క్రీమ్స్, ఆయిల్స్ ఉంటాయి. వాటిని యథేచ్ఛగా అందరూ కొంటూ ఉంటారు. అయితే వీటితో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవ్వరికీ వీటి గురించి తెలియదు. ఏదో రాసుకుంటే జుట్టు పెరిగిపోతుంది అని, నల్లగా మారిపోతుంది అనుకుంటూ వాడుతూ ఉంటారు. కానీ ఎప్పటికీ ఇలా జరగదు. ఈ రోజుల్లో మన దగ్గర కాలుష్యం పెరిగిపోయి కుదుళ్ళు బలహీనంగా మారుతున్నాయి. వాటిని బలంగా మార్చకపోతే తక్కువ వయసులోనే జుట్టు మొత్తం ఊడిపోయి బట్టతల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంతో పాటు జుట్టుని కూడా సమర్థవంతంగా కాపాడుకోవాలి. మార్కెట్లో అమ్మే ప్రతి వస్తువుని కొని వాడకండి. దీనివలన ఉన్న జుట్టు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇంటి చిట్కాలను ఉపయోగించే దీనికి సరైన పరిష్కార మార్గం కనిపెట్టాలి. అయితే ఈరోజు మీకోసం అలాంటి ఒక చిట్కా తీసుకొచ్చాను. ఇది మీరెంచక్కా మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. తయారు చేయడం కూడా చాలా సులభం. పెద్ద ఖర్చు పెట్టే పని కూడా లేదు. ఇది మీ ఇంట్లో, ఇంకా చెప్పాలంటే మీ వంటగదిలోనే దొరుకుతుంది. కాబట్టి వీటిని ఉపయోగించి మీరు ఒక చక్కటి సీరం తయారు చేసుకోవచ్చు. దీనివలన మీ జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది, కుదుళ్ళు ఎంతో బలంగా తయారవుతాయి, జుట్టు కూడా మృదువుగా ఉంటుంది. అయితే అసలు ఈ చిట్కా ఏంటి, ఇంట్లో ఏమేం వస్తువులు కావాలి దీన్ని తయారు చేయడానికి అనే విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, అసలు ఆ చిట్కా ఏంటి, ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. దీంతో మీ జుట్టు పొడవుగా పెరగడమే కాకుండా దాని కుదుళ్ళు కూడా ఎంతో బలంగా మారుతాయి. జుట్టు కూడా మందంగా మారుతుంది. అలాగే జుట్టు మృదువుగా మెరుస్తున్నట్టుగా మారుతుంది. దీనివల్ల మీ జుట్టు స్కాల్ప్లో డ్రైనెస్ తగ్గిపోతుంది. అంతేకాదు దీనివలన జుట్టులో చుండ్రు కూడా పోతుంది. ఒక్కో దానికి ఒక్కో రకమైన పరిష్కారం ఏమీ ఉండదు. అందరికీ ఒకే పరిష్కారం తీసుకొచ్చాను. కాబట్టి ఇది తయారు చేసుకుని ఎవరైనా దీన్ని వాడొచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. ఇప్పుడు అసలు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదట ఉల్లిపాయలు తీసుకుందాం. వీలైతే చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. తరిగిన ఉల్లిపాయలు మరింత శక్తివంతమైనవి. 3 చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఒక చెంచా టీ ఆకులు తీసుకోండి. ఒకవేళ మీ జుట్టు తెల్లబడడం మొదలైందా లేదా ఎప్పటి నుంచో తెల్లగా ఉందనుకోండి, ఈ చిట్కా మీ జుట్టును తెల్లబడకుండా చేస్తుంది. టీ ఆకులు మీ జుట్టును తెల్లబడకుండా చేస్తాయి. అంతేకాకుండా నెమ్మదిగా మీ జుట్టుకు మెరుపు కూడా తీసుకొస్తాయి. అంతేకాదు మీ జుట్టును మృదువుగా కూడా చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. గ్యాస్పై ఈ ప్యాన్ ఉంచి దానిలో ఒక గ్లాసు నీరు పోయండి. తర్వాత దానిలో టీ ఆకులను వేయాలి. ఇక ఇప్పుడు మనం ఉల్లిపాయలను తీసుకుందాం. కత్తిరించిన ఉల్లిపాయల్ని మనం ఇందాకే సిద్ధం చేసుకుని ఉన్నాం కదా, వాటిని తీసుకోండి. మీకు తెలుసా, ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. దీనివలన జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు ఊడడం కూడా ఆగిపోయి పెరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ తరిగిన ఉల్లిపాయలను ప్యాన్లో వేయండి. ఈ రెండు జుట్టుకి ఎన్నో అద్భుతాలు చేస్తాయి. ఇప్పుడు ఈ రెంటిని గ్యాస్పై కనీసం 15 నిమిషాలు మరగనివ్వండి. మీకు కావాలంటే మీరు ఉల్లిపాయ తొక్కలను కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే పీల్స్కు కూడా ఎన్నో సుగుణాలు దాక్కుని ఉంటాయి. దీన్ని అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. జుట్టు సమస్య ఉన్న ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలా మరిగించిన తర్వాత కొంచెం ముదురు రంగులోకి మారుతాయి ఆ నీళ్లు. ఇప్పుడు స్టవ్ ఆపేసి దాన్ని ఆరనివ్వండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇక మనం అనుకున్న నూనె సిద్ధమైపోయింది. ఇక వాడడమే ఆలస్యం. మీరు దీన్ని వాడిన కొద్ది రోజులకే స్పష్టమైనటువంటి తేడాను చూస్తారు. ఒకేసారి ఇది చల్లబడిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసి ఉంచుకోండి. చివరకు మన సీరం రెడీ అయిపోయింది కదా. మీరు మార్కెట్లో డబ్బులు ఖర్చు పెట్టుకునే సీరం ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకున్నారు. ఇది ఎంతో సులభమైంది కూడా. అలాగే ఖర్చు కూడా అస్సలు ఉండదు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సీరం ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి వీలైనంత తొందరగా వాడేయాలి. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత కూడా దీన్ని వాడుకోవచ్చు.
మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకున్న సీరం అన్నమాట ఇది. అలాగే ఇంట్లో తయారు చేసుకున్న డైగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ సీరంని రాత్రిపూట మీ జుట్టుకు పెట్టుకోండి. కొంచెం సేపు అంటే దాదాపు 1 గంటన్నర పాటు దీన్ని ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి కనీసం ఒక 3 సార్లు చేయండి. అప్పుడు మీరు ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. ఈ చెప్పిన విధంగా గనక మీరు ఉపయోగించడం మొదలుపెట్టారనుకోండి, ఆ తర్వాత తేడా మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో బయట వస్తువులన్నీ కూడా కల్తీనే. ఏది కూడా సరిగ్గా ఉంది అని చెప్పలేం. అందుకే మీకోసం ప్రతిసారి ఇంటి చిట్కాలను తీసుకొస్తున్నాము. అలాగే మరి మేము చెప్పే ప్రతి చిట్కా కూడా మీరు ఆచరిస్తున్నారనే అనుకుంటున్నాము. అలాగే మరిన్ని చిట్కాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ఈ చిట్కాని ఇప్పటిదాకా ఉపయోగించారా? ఒకవేళ ఉపయోగిస్తే ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు అన్నది మాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి.